నేను మీకు ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనుకున్నా. అదేంటంటే, మన బుజ్జి గణపయ్య ఎలా పుట్టాడు? తల్లి, తండ్రి ఎవరు? మీకందరికీ తెలుసు. కానీ ఎలా పుట్టాడో ఇంకా వివరంగా ఈరోజు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది. ఆమె మందిరం ముందు కాపలాగా ఉండడానికి ఎవరూ లేరక్కడ. ఎవరూ లోపలికి రాకుండా అడ్డుకోవడానికి పార్వతీదేవి స్నానానికి వాడే సున్నిపిండితో ఒక బాలుడి ఆకారాన్ని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి అతనికి జీవం గల ఒక అందమైన బాలుడిగా మార్చింది. అదే గణేషుని జన్మ. తర్వాత పార్వతీదేవి గణేషునికి ఆదేశాలు ఇచ్చింది. ఏమని? ఈ ఇంటి తలుపు వద్ద నిలబడి ఎవరినీ లోపలికి రానివ్వకు అని చెప్పింది. గణేశుడు ఎంతో విధేయంగా తన తల్లి ఆదేశాలను పాటించాడు. కొంత సమయం తర్వాత శివుడు బయట నుండి మందిరానికి చేరుకున్నాడు. అతను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా గణేశుడు అతన్ని ఆపేశాడు. ఒక చిన్న పిల్లవాడు తనను అడ్డుకోవడాన్ని చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. అతడు గణేశునికి చెప్పాడు. ఏమని? నేను పార్వతీదేవి భర్తను, నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పాడు. కానీ గణేశుడు తల్లి ఇచ్చిన ఆజ్ఞను గౌరవించి అతని మాటలను వినలేదు. ఇది శివునికి కోపాన్ని తెప్పించింది. ఆ కోపంతో శివుడు గణేశునితో భీకర యుద్ధానికి దిగాడు. ఆ పోరాటం చివరికి శివుడు తన త్రిశూలంతో గణేశుని తలను తెగ్గొట్టేశాడు. తరువాత పార్వతీదేవి స్నానం ఆచరించుకొని బయటికి వచ్చి తన కొడుకుని చనిపోయిన స్థితిలో చూసి ఎంతో బాధతో మరియు కోపంతో నిండిపోయింది. ఆమె శివునిపై విపరీతంగా కోపం చూపుతూ గణేశుని ప్రాణం తిరిగి తీసుకురావాలని కోరింది. శివుడు గణేశుని తలను వెతకడానికి ప్రయత్నించినప్పటికీ అతని త్రిశూలం తలను శరీరం నుండి వేరు చేసింది. చివరికి శివుడు బ్రహ్మను ఆశ్రయించాడు. బ్రహ్మ ఒక పరిష్కారం సూచించాడు. తల ఉత్తరం వైపు చూసి నిద్రిస్తున్న మొదటి ప్రాణి తలను తీసుకురావాలని చెప్పాడు. శివుడు తన శిష్యులను పంపి తల ఉత్తరం వైపు నిద్రిస్తున్న ఒక జంతువుని వెతకమని ఆజ్ఞాపించాడు. వారు ఒక చనిపోతున్న ఏనుగుని కనుగొన్నారు. ఆ ఏనుగుని తలను తీసుకురావడంతో శివుడు ఆ తలను గణేశుని శరీరానికి జోడించి గణేశునికి తిరిగి ప్రాణం పోశాడు. గణేశుడు ఇప్పుడు ఏనుగు తలతో ప్రాణం పొందాడు. అతని రూపం ప్రత్యేకంగా మారింది. కానీ అతని చిరునవ్వు మరియు వినయంతో అందరి దేవతలను ఆకట్టుకుంటున్నాడు. అప్పటి నుండి అతన్ని గణపతిగా పిలిచారు, గణాధిపతిగా ప్రకటించారు. ఏ పని ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించాలని ఆదేశించారు. ఈ కథను వినే పిల్లలారా, మనం ఏ పనైనా ప్రారంభించే ముందు గణపతిని ఎందుకు పూజిస్తామో మీకు తెలుసా? ఇది గణేశుని ధైర్యం, విధేయత మరియు ప్రత్యేకతకు గుర్తుగా. కాబట్టి ప్రతి పనిలో మనం గణపతిని ప్రార్థిస్తే మన పనులు విజయవంతం అవుతాయి.